హై ఫ్రెండ్స్, అలారం. స్కాట్ ఈస్ట్వుడ్, సిల్వెస్టర్ స్టాలోన్, విలా ఫిట్జ్గెరాల్డ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జోయ్ లారా ఇద్దరు హ్యాపీగా గడపడానికి ఓ ఏరియాకి వెళ్తారు. వాళ్ళు పనిచేస్తున్న ఏజెన్సీని వదిలేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా గడపాలనుకుంటారు. అయితే వాళ్ళున్న ఏరియాలో ఒక ప్లేన్ యాక్సిడెంట్ కి గురవుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరిగి జోయ్ లారా వెనక చాలా మంది వెంట పడతారు. ఏజెంట్ జోయ్ కి ఏజెంట్ చెస్టర్ కి ఉన్న సంబంధం ఏంటి? ఏజెంట్ చెస్టర్ జోయిన్ ఎందుకు వెతుకుతున్నాడు? ఒక హార్డ్ డ్రైవ్ ఉంటుంది. ఆ హార్డ్ డ్రైవ్ లో ఏముంది, దానికోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారో అన్నదే కదా. సినిమా స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఏమంత గొప్పగా ఉండదు. సినిమా ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. అప్పటి వరకు మనం చూస్తున్నంతా ఎందుకు చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్ గనక పర్వాలేదు, కానీ చూడడానికి కూడా ఆమె పెద్దగా అంత గ్లామరస్ గా కనిపించదు. యాక్షన్ సన్నివేశాలు ఎన్నా సూపర్ గా ఉన్నాయంటే అవి కూడా ఉండవు. ఎక్కువ కూర్చొని ఈ రోజు వంటకి ఏం చేసావు, పప్పుచారు చేసావా, ఫ్రై ఏం చేసావు, థాటర్ ఏదైనా ఉందా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమా అంతా చూసే కొద్దీ మనకి నీరసం వస్తుంది తప్ప అంత గొప్పగా అనిపించదు. ఫోటోగ్రఫీ అన్న బాగుందా అంటే డల్ గా ఉంటుంది. ఫోటోగ్రఫీ లో బడ్జెట్ లో ఒకటి రెండు ఏరియాల్లో తీసినట్లు ఉంటుంది. ఓ ఫ్లాట్ బుక్ చేసుకొని దానిలోనే సెట్ వేసి అక్కడే అన్ని షాట్లు తీసినట్లు అనిపిస్తుంది మనకి. వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఒక్కటే ఉండదు. ఒక బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడా కనపడదు. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ సినిమా సిల్వెస్టర్ స్టాలోన్ కోసం చూస్తే మాత్రం మీకు టైం వేస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే సిల్వెస్టర్ స్టాలోన్ ఎక్కువ కూర్చొని ఉంటాడు, మాట్లాడతాడు తప్ప ఒక్క యాక్షన్ సన్నివేశం కూడా బాగోదుతుంది. పేరుకే ఇది సీక్రెట్ ఏజెంట్ల సినిమా, కానీ ఎల్ఐసి ఏజెంట్లు కూర్చొని మాట్లాడుకున్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సినిమా అంతా. సో తెలుగు డబ్బింగ్ బాగున్నా ఈ సినిమాని చూడడం కష్టం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?